ఇక మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. మంత్రివర్గ కూర్పుపై సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు కూడా తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరించారు. ఏ విషయంలోనైనా తుది నిర్ణయం హైకమాండ్దేనని అన్నారు. ఓడిపోయినా త్యాగం చేసిన సీనియర్లకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి మండలి లిస్ట్ లో ఊహించని పేర్లు ఉంటాయని ఇప్పటికే కేబినెట్ కోసం పేర్లను రేవంత్ రెడ్డి సిద్దం చేసినట్లు సమాచారం. మంత్రి మండలిలో జీవన్ రెడ్డి, షబీర్ అలీ, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్ పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కోసం పనిచేసిన నాయకులకి, అభిమానులకి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఏం లేదు, మా ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో మేము ఇక్కడున్న కాంగ్రెస్ పెద్దలందరినీ కూడా కలుసుకోవడానికి రావటం జరిగింది. అందులో భాగంగానే డీకే గారిని కూడా కలవటం జరిగింది. ఏమన్నా డీకే గారు అనేది ఏమి లేదు, వారికి మొత్తం పూర్తి స్థాయి వివరాలు తెలుసు. మర్యాదపూర్వకంగా వారిని కలుసుకోవడానికి రావటం. చాలా మంది నేతలు వారి అభిప్రాయాలు చెప్తున్నారు. కొంతమంది సీఎం రేస్ లో ఉన్నామంటున్నారు, మరి కొంతమంది ఏమో మంత్రులు ఆశిస్తున్నారు. మీది ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మా ప్రజాస్వామికమైన పార్టీ ఇది, రీజనల్ పార్టీ కాదు, నేషనల్ లెవెల్ పార్టీ. ఆ పార్టీ నిర్ణయాలు కూడా పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిర్ణయం చేస్తారు. ఆ నమ్మకంతోనే మేము ఒక సిన్సియర్ కాంగ్రెస్ లాయల్ వర్కర్గా, నాయకుడిగా ఈరోజు మేము ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అది కేవలం ఊహాగానాలు, వార్తలు మాత్రమే. సార్, రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా? మిగతా మంత్రివర్గం సంబంధించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం నేను ఎట్లా చెప్పాలా? అఖిల భారత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం చేస్తుంది, అది ఇప్పటివరకు తెలుసు. మీరేమైనా ఆశిస్తున్నారా? ఎందుకంటే గతంలోనే మీరు మంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో ఆశిస్తే వచ్చేది లేదు, వద్దనుకుంటే రాదు లేదు. ఆశించే వాళ్ళు అందరూ ఆశిస్తూ ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటుందని నమ్మకంతో మేము ఉంటాం. థ్యాంక్ యూ. Thank you, sir.